కమలాపురం అనే గ్రామంలో వీరయ్య, సుశీల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. పాపం వారు కష్టజీవులు. కాని ఏ రోజు కూడా 3 పూటలా భోజనం చేసిన రోజులు వేళ్ల మీద లెక్కించినా కూడా ఉండవు. ఒకరోజు రాత్రి సుశీల కన్నీళ్లు పెట్టుకుంటూ, మనమేం పాపం చేశామనయ్యా, ఆ దేవుడు మనల్ని ఇట్టా చేశాడు. కడుపు నిండా తిండి ఇయ్యలే, కడుపులో ఒక కాయని పుట్టనియ్యలే, ఇంకా ఎందుకయ్యా మనం బతికేటిది అంటూ సుశీల బాధపడుతుంది. అప్పుడు వీరయ్య, ఈ బతుకు దేవుడిచ్చిందే, ఆయనకి ఆయన మనల్ని ఆయన కాడికి తీసుకుపోవాలి గాని మనకి మనం ఎళ్ళకూడదు. ఆయన పొట్ట నింపుకునే తాకతు లేని మనకి ఇంకో బిడ్డెందుకే, అందుకేనేమో మనకా దేవుడు ఆ అదృష్టాన్నియ్యలేదు అని మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. మళ్లీ ఆ భార్యాభర్తలు పొద్దున్నే లేచి వాళ్లు పనిచేస్తున్న భూపతిరాజుగారింటికి వెళ్లారు. ఏరా వీరయ్యా, ఇయాల ఆలస్యమైందేంది? పైకి చూసినావా? సూర్యుడు బంగారు పూత నుండి తెలుపుకొచ్చినాడు, కాని ఇంకా మీరు పనిలోకి రాలే. అయ్యా క్షమించండి అయ్యా, పొద్దుగానే లేచి కాస్త గంజి చేసుకుని పొట్టలో పోసుకొని వచ్చేసరికి ఈ కాలమైనదయ్యా. చీకటి జామున కొద్దిగా ఆలస్యంగానే వెళ్తామయ్యా ఈరోజు అంటూ చెప్పాడు వీరయ్య. ఆ మాటతో భూపతికి కోపమొచ్చి, ఏరా, నేను నీకేమైనా పుణ్యానికి కాసులిస్తున్నానా ఏంది? లేదా నువ్వు నాకేమైనా పుణ్యానికి పని చేస్తుండావా? ఆలస్యమైందెందుకురా అని అడిగితే రాత్రి వరకు పని చేస్తానని నాకే ఎదురు చెప్తున్నావేంట్రా అంటూ కోపంగా అన్నాడు భూపతి. దాంతో వీరయ్య భయపడిపోయి, అయ్యయ్యో అట్టా అనలేదయ్యా నేను అని ఏదో చెప్పబోతుండగా, ఇంకా నాకే ఎదురు మాట్లాడుతున్నావేంట్రా? ఎందుకుగాను నీకు శిక్షగా నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి అదిగో ఆడగనిపిస్తున్న బాయిలో నుండి 1000 బిందెల నీళ్లు బయటికి తోడండి. ఇదే మీకు శిక్ష. అరిగిరి, వీళ్ళు 1000 బిందెల నీళ్లు తోడే వరకు దగ్గరుండి లెక్కబెట్టరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు భార్యాభర్తలు దీనంగా అతని వంక చూస్తున్నారు. ఇంకా చూస్తున్నారేంటి? పదండి పదండి, 1000 బిందెలంటే ఏ సాయంకాలం అవుతుందో అంటూ గిరి వాళ్ళిద్దరినీ తీసుకుని బావి దగ్గరికెళ్లాడు. తోడండి తోడండి అంటూ వాళ్లని గదమాయిస్తుండగా వాళ్లు భయపడుతూ బిందెలో నీళ్లు తోడుతున్నారు. అలా వాళ్ళిద్దరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా పొద్దంతా కష్టపడుతూనే ఉన్నారు. అలా మధ్యాహ్నమైపోయింది. అప్పుడు సుశీల వీరయ్యతో, అయ్యా, సూర్యుడు నడినెత్తిన పొడుస్తున్నాడు, కడుపులో ఆకలిగా ఉంది, ఎల్లి 4 గంజి మెతుకులు తినొచ్చి నీళ్లు తోడతామయ్యా అని దీనంగా అడిగింది. కాని గిరి మాత్రం, ఏంది భూపతి గారి మాట పక్కనెట్టి మీరెళ్ళిపోతారా? అంటే ఆయన ఇచ్చిన పని చెయ్యరా? అయ్యా, మేము చెయ్యమని చెప్పటం లేదు, 4 మెతుకులు కడుపులో వేసుకొని వస్తామంటున్నాం. ఏంది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అంటే నాకు చెవులు వినబడట్లేదు అనుకుంటున్నావా? ఇవాళ 1000 బిందెలు తోడందే మీరు ఎక్కడికి వెళ్లేది లేదు అంటూ గిరి పాపం వాళ్లతో పొద్దంతా నీళ్లు తోడిస్తున్నాడు. ఇగో మీ కష్టం చూస్తుంటే నాకు బాధగా ఉంది గాని ఓ పని చెయ్యండి, ఓ 10 కాసులు ఇయ్యండి, నేను భూపతి గారితో 1000 బిందెలు తోడేశారని చెప్పేస్తాను అని అడిగాడు గిరి. అప్పుడు వీరయ్య, అయ్యా 10 కాసులా? అన్ని కాసులే ఉంటే మేమా గంజి మెతుకులెందుకు తిని బతుకుతామయ్యా. అవునా? అట్టా అయితే ఆ నీళ్లు తోడిసావండి అంటూ గిరి వారు అతనికి కాసులివ్వలేదనే కోపంతో వాళ్లతో 1000 బిందెల కన్నా ఎక్కువే తోడించాడు. పొద్దంతా కష్టం చేసిన వాళ్లు ఇంటికి వెళ్లి అలసిపోయి అలా పడుకున్నారు. ఏవయ్యా, ఎప్పుడో మీ నాయన అప్పు చేశాడంటూ అందుకు వడ్డీ అంటూ మీ నాయన ఈ భూపతి దగ్గర పని చేశాడు. ఇప్పుడు నువ్వు ఆ వడ్డీ తీర్చనీకి ఆయన దగ్గరే రెక్కలు ఇరిగిపోయేలా పని చేస్తున్నావు. ఇంకెప్పుడయ్యా ఈ వడ్డీ తీరేది? అప్పంటే నిప్పు లెక్క, నిప్పుని వదిలేస్తే అడవినే కాల్చేసినట్టు అప్పు తీసుకున్నప్పుడు ఎంతున్నా సరే దాన్ని అలా వదిలేస్తే కొండంత అవుతాదే. ఈ అప్పు ఎలాగైనా సరే తీర్చేసి మనం సుఖంగా బతికేటి రోజులు వస్తాయి. వస్తాయి వస్తాయి, ఇలా నువ్వు నా పెళ్ళైనప్పటి నుండి చెప్తూనే ఉన్నావు. అప్పైతే కడుతున్నాం గాని సుఖం అనేది ఎప్పుడొస్తాదో ఏంటో తెలీదాయే అని గొనుక్కుంటూ నిద్రలోకి జారుకుంది సుశీలమ్మ.
అలా భూపతి రోజూ పెట్టే శిక్షలతో పాపం రోజంతా కాయ కష్టం చేసేవాళ్లు వీరయ్య ఇంకా సుశీలమ్మ. వీళ్ళొక్కరు మాత్రమే కాదు, ఆ ఊళ్ళో చాలా మంది భూపతికి అప్పు తీర్చాలని తన కింద తరతరాలుగా పనిచేస్తూ ఉన్నారు ఆ వెర్రి జనం. అరే వీరయ్యా, వీరయ్యా, ఎక్కడ చచ్చావురా? తొందరగా రా అని కేకలు వేస్తున్నాడు భూపతి. ఆ కేకలు విన్న వీరయ్య తను తాగుతున్న మంచినీళ్ల చెంబు కింద పడేసి పరుగు పరుగున భూపతి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా చెప్పండయ్యా. ఏరా సోంబేరి, ఎక్కడ పడుకున్నావురా? పద, నదిలో తెప్పతోయాలి. నేను మావిడ పట్నం పోవాలి. రండయ్యా రండి, ఇదిగో ఇప్పుడే మిమ్మల్ని తోలకపోతాను అంటూ వీరయ్య వాళ్లని నది దగ్గరికి తీసుకుపోయి పొదల చాటున ఉన్న తెప్ప బయటికి తీసి, రండయ్యా, రెండమ్మగారు కూసోండి అంటూ చెప్పగా భూపతి ఇంకా తన భార్య ఇద్దరూ ఆ తెప్పలోకెక్కారు. వీరయ్య తెడ్డుని నీళ్లలో ఆడిస్తూ తెప్పను ముందుకు తీసుకెళ్తున్నాడు. అప్పుడు భూపతి తన భార్యతో, ఈమె ఒంటి నిండా అన్ని నగలెందుకే? వద్దు అంటే వినవు. పట్నంలో దొంగ విధవలు మరీ ఎక్కువగా ఉంటారు. ఊరుకోండి, మీరు మరీను ప్రతిదానికి దొంగలు దొంగలు అంటుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఎందుకుంటారు చెప్పండి దొంగలు? ఎందుకుండరు? అసలు ఈ భూమి మీద సగం మంది ఇదిగో ఈ వీరయ్య గాని లెక్క ఎదవలే ఉంటారు. కూటికి గతి లేనివాడు దొంగతనాలు చెయ్యక ఏం చేస్తాడు అని చిరాకు పడుతున్నాడు భూపతి. భూపతి అన్న మాటలకు వీరయ్య, అయ్యా, కోటికి గతి లేనంత మాత్రాన మేమేం దొంగతనాలు చెయ్యటం లేదయ్యా. ఎప్పుడో మా అయ్య చేసిన అప్పుకి మేము నిజాయితీగా ఇంకా వడ్డీ చెల్లిస్తున్నాం కదయ్యా. అట్టంటప్పుడు మమ్మల్ని దొంగలతో ఎందుకయ్యా పోలుస్తున్నారు అంటూ అడిగాడు. దాంతో భూపతికి బాగా కోపం వచ్చింది. ఈరా, నాకే ఎదురు మాట్లాడతావా నిన్ను? అంటూ ఆ తెప్పలో వీరయ్య మీద చెయ్యి చేసుకుందామని ప్రయత్నించగా అప్పుడు భూపతి భార్య మెడలో ఉన్న బంగారు హారం ఒకటి నీటిలో పడిపోయింది. అది చూసి భూపతి భార్య, అమ్మో అమ్మో, నా పుట్టింటోళ్లు పెట్టిన బంగారు హారం ఏడి వల్ల నీటి పాలైందే, ఏమయ్యా ఏదైనా చెయ్యయ్యా అంటూ భూపతి భార్య తప్పంతా వీరయ్యదే అన్నట్టుగా చెప్తూ ఉంది. భూపతి మరింత కోపంగా వీరయ్యతో, ఒరే వీరయ్య, మీ అయ్య అప్పు కింద ఒట్టి నీ భూమి మాత్రమే లాగేసుకున్నా. ఇప్పుడు గనక నువ్వు ఆ నీటిలో పడ్డ బంగారు హారం తీసుకుని రాకపోయావా, నీకున్న ఒక్కగానొక్క ఇంటిని నేను లాక్కొని నిన్ను నీ భార్యని ఊళ్ళో లేకుండా పంపించేస్తా అంటూ భూపతి చాలా కోపంగా అన్నాడు. దాంతో వీరయ్య భయపడిపోయి, అయ్యా మీ కాళ్ళు మొక్కుతానయ్యా, అంత పని మాత్రం చెయ్యకండి. నాకున్నది ఆ ఒక్క ఇల్లే, ఎట్టగైనా సరే ఆ హారాన్ని నేను ఎతికి తెస్తానయ్యా అని చెప్పి వాళ్లని ఒడ్డున వదిలేసి ఆ నదిలో దూకాడు వీరయ్య. అలా పొద్దంతా నీటిలో హారం కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆ విషయం తెలిసిన సుశీల వీరయ్య కోసమని భోజనం పట్టుకుని నది వద్దకొచ్చింది. ఏవయ్యా, ముందొచ్చి ఓ ముద్ద తిని తర్వాత ఎతకవయ్యా. అమ్మో, భూపతి గారి పని వదిలేసి ఇట్ట తింటూ కూర్చున్నామని ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు తిను, నేనెళ్ళి ఎతకాలి అని చెప్పి మళ్లీ నీటిలో దూకి నది మొత్తం గాలిస్తున్నాడు. ఏవయ్యా, ఇదేమైనా చెరువా ఎతికితే దొరకడానికి? నది. ఈ నీటి ప్రవాహానికి ఈ పాటికి ఎప్పుడో ఆహారం కొట్టుకుపోయి ఉంటుంది. ముందైతే నువ్వొచ్చి తిను అని వీరయ్యని తినమని బ్రతిమాలుతూ ఉంది సుశీల. దాంతో వీరయ్య నది బయటికొచ్చి కొద్దిగా గంజి తాగేసి మళ్లీ వెతకటం మొదలెట్టాడు. అతనితో పాటు సుశీల కూడా లోతుగా లేని ప్రదేశాలలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అలా వారం రోజులు గాలించిన తరువాత ఒకరోజు వీరయ్య అలాగే నదిలో వెతుకుతూ ఉండగా అతనికి నది అడుగు బాగాన ఒక బంగారు బిందె కనిపించింది. ఏమోయ్, ఇట్ట రావే, నాకేదో దొరికింది చూడు అని వీరయ్య తనకి దొరికిన బంగారు బిందెని చూపెట్టి ఆ బిందె లోపల చూడగా సుశీల ఆశ్చర్యపోయింది. బంగారు బిందెలో బంగారు కాసులయ్యా, దీంతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఇంక మన భూమి మనకు వచ్చేసినట్టే, మన కష్టాలన్నీ తొలగిపోయాయి. కాని మనకి ఆహారం దొరకలేదు కదే, ఆ భూపతికి ఏం చెప్పాలి మరి? నువ్వింత అమాయకుడివేంటయ్యా? అసలు ఈ కాసులతో ఆయన అప్పు కట్టేస్తే మనం ఆయన కింద పని చెయ్యనక్కర్లేదు కదా. పద, వెళ్ళి ముందు బాకీ కట్టేద్దాం అని చెప్పి సుశీల వీరయ్యని భూపతి దగ్గరికి తీసుకెళ్ళింది.
ఏరా వీరయ్య, హారం దొరికిందా? లేదయ్యా. హారం దొరికితేనే ఊళ్ళోకి రమ్మని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అని అడగ్గా మధ్యలో సుశీల కలుగ చేసుకొని, మీ అప్పు కట్టేద్దామని వచ్చాం. అప్పు కడతారా? అసలు అప్పు ఎంతుందో తెలుసా? ఎంతున్నా కూడా కట్టేస్తాం అని చెప్పింది సుశీల. దాంతో భూపతి కోపంగా దొంగలెక్కలు చెప్పగా సుశీల కొన్ని బంగారు కాసులు భూపతి ముందు పోసింది. ఇదిగోండయ్యా మీ అప్పుకి తగ్గ బంగారు కాసులు. ఇక మీరు మాకు యజమాని కాదు. మేము మీ దగ్గర కూడా పని చెయ్యడం లేదు. మా భూమి మాకివ్వండి అంటూ అడిగింది. దాంతో భూపతి ఆశ్చర్యపోయి ఏమీ చెయ్యలేక వీరయ్యకి భూమి పత్రాలిచ్చాడు. తర్వాత వీరయ్య తన దగ్గర ఉన్న బంగారు కాసులతో వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో భూపతి దగ్గర అప్పు తీర్చడానికి పనిచేస్తూ ఉన్న వారి అప్పు తీర్చి వారికి కొత్త జీవితాన్ని ఇస్తాడు. దాంతో వీరయ్య ఆ ఊళ్ళోనే పెద్ద జమీందారులా మారిపోయాడు. వెలిచేరు అనే గ్రామంలో కృష్ణయ్య అనే వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చుని నూనె అమ్ముతూ ఉన్నాడు. ఒక్కొక్కరుగా వచ్చి అప్పుడప్పుడు నూనె కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. కృష్ణయ్య తనే 4 పనివాళ్లను పెట్టుకొని స్వయంగా నూనె తయారు చేస్తాడు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, ఆముదం, ఇలా చాలా రకాల నూనెలు అమ్మేవాడు. కల్తీ లేని నూనెలు అమ్మడంలో కృష్ణయ్యకు మంచి పేరుంది. ఇక పచ్చళ్ళు పట్టే కాలమైతే 3 రెట్లు ఎక్కువ నూనె అమ్మేవాడు. పొద్దున నుండి మధ్యాహ్నం వరకు నూనె అమ్మి మధ్యాహ్నం నుండి ఇంట్లో పని వాళ్ల దగ్గర ఉండేవాడు. కృష్ణయ్యకు 2 ఎద్దు గానుగలున్నాయి. 2 పనివాళ్లు ఎద్దులను తిప్పుతూ చెరొక గానుగా చూసుకుంటూ ఉన్నారు. మరో 2 పనివాళ్లు నువ్వులు, వేరుశెనగలు, కొబ్బరి ముక్కలు ఎండలో ఎండబెడుతూ ఉన్నారు. తయారైన నూనెను కృష్ణయ్య డబ్బాల్లో నింపుతూ ఉన్నాడు. ఇదే కృష్ణయ్య దినచర్య. అయితే అది వానాకాలం. సరుకు ఎండబెట్టడానికి వీల్లేకపోవడంతో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో గానుగలాపేశాడు కృష్ణయ్య. జనాలు ముందు చూపుతో నూనెలు ఎక్కువ కొనుక్కొని నిల్వ చేసుకోవటం మొదలెట్టారు. కృష్ణ, ఓ 10 లీటర్ల నువ్వుల నూనెచ్చేయి. నిల్వ చేసుకోవడానికా? అవును. కాని నువ్వొక్కడివే అంత నూనె కొంటే మిగిలిన వాళ్లకి సరిపోదు నర్సయ్యా. నీకు సరుకమ్ముడు పోవడమే కదా కావాలి, అది ఎవరికమితేనేమి? నీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఒకేసారి కొనేస్తున్నావు. కానీ ఎప్పటికప్పుడు 50-100 రూపాయలకు నూనె కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్లకి కూడా కావాలి కదా. సరే, ఇప్పుడేమంటావు? వర్షాకాలం కదా, గానుగలాపేశాను. లేకుంటే నువ్వు అడిగినంత ఇచ్చేవాడినే. కాబట్టి ఒక్క 5 లీటర్లు తీసుకెళ్ళు. నెల రోజులాగితే మళ్లీ గానుగ మొదలవుతుంది. అప్పటి వరకు నీకు ఈ నూనె బేషుగ్గా సరిపోతుంది. సరే కానివ్వు. కృష్ణయ్య దగ్గరికి రోజూ కూలిపనులు చేసుకునేవారు, ముసలివాళ్లు ఎప్పటికప్పుడు వచ్చి తక్కువ శాతంలో నూనెలు కొనుగోలు చేసేవారు. ఎవ్వరికీ కాదనకుండా ఇచ్చేవాడు కృష్ణయ్య. అయితే వర్షాలు అనుకున్నట్టుగా నెల రోజుల్లో తగ్గకపోగా ఇంకా తీవ్రమయ్యాయి. నూనె నిల్వలు నిండుకున్నాయి. కృష్ణయ్య ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు వెలిచేరుకి వచ్చాడు బాబు అనే వ్యక్తి. వర్షం పడని సమయంలో 2 చేతుల్లో పెద్ద సంచులు పట్టుకొని ఊళ్ళో తిరగటం మొదలెట్టాడు. నూనె ప్యాకెట్లండి, నూనె ప్యాకెట్లు. వంటకు సన్ఫ్లవర్ నూనె, ఒంటికి కొబ్బరి నూనె, దీపాలకి నువ్వుల నూనె. రావాలండి, రావాలి. ఏ నూనైనా 1/2 కేజీ 30 రూపాయలే. ఏ నూనైనా 1/2 కేజీ 30 రూపాయలే అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాని కొనడానికెవరూ ముందుకు రాలేదు. అసలు సన్ఫ్లవర్ నూనె అంటే ఏంటో ఎవరికీ తెలీదు. తన వ్యాపారం సాగడానికి ఏవేవో పథకాలు వేస్తున్నాడు బాబు. ఇంత తక్కువ ధరకే నూనె అన్నా ఎవరూ రావట్లేదేంటి? తక్కువ అన్నారు కాబట్టే రావట్లేదు బాబూ. నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావో మర్యాదగా పిలుస్తున్నావో నాకసలు అర్థం కావట్లేదురా గోపి. అబ్బే, మర్యాదతోనే పిలుస్తున్నాను బాబూ. సరే, ఇప్పుడేం చెయ్యాలి? ఏదైనా సలహా ఉంటే చెప్పు. ఒక్క పని చెయ్యండి. ఒక్కసారి ఊళ్ళో అందరికీ ఉచితంగా ఇచ్చి చూడండి. రెండోసారి మీ దగ్గరికే వస్తారు. రాకపోతే ఉచితంగా ఇచ్చిన ప్యాకెట్ల డబ్బులు నువ్వివ్వాలి మరి, సరేనా? అయితే ఒకవేళ లాభమొస్తే మీ లాభంలో నాకు వాటా ఇవ్వాలి మరి. పెద్ద ప్లానే వేసావురా గోపి. నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నా పథకం నేను వేసుకుంటా. ఆ రోజు సాయంత్రం వేళ బాబు రోడ్డు మీద ఆడుకుంటున్న 3 చిన్నపిల్లల్ని పిలిచి ముచ్చట్లు చెప్పటం మొదలెట్టాడు.
ఆ ముగ్గురు పిల్లలకి 3 నూనె ప్యాకెట్లిచ్చి ఇంటికి పంపించేశాడు. పిల్లలు ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకిచ్చారు. ఉచితంగా వచ్చిన నూనె కదా సంబరంగా వాడుకున్నారు వాళ్ళు. ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది బాబు అమ్మే నూనెలు కూడా వాడొచ్చని. అప్పటికే నూనె కొరత ఉన్న ఆ ఊరి వాళ్ళు బాబు దగ్గర నూనె ప్యాకెట్లు కొనటం మొదలెట్టారు. అయితే సన్ఫ్లవర్ నూనె జోలికి ఎవరూ వెళ్లలేదు. ఎందుకంటే అప్పటికీ అదేంటో ఎవరికీ తెలీదు. తన చుట్టూ నలుగురు ఉన్న సమయం చూసుకుని బాబు దాని గురించి చెప్పటం మొదలెట్టాడు. సన్ఫ్లవర్ నూనె కూడా వాడి చూడండి. సన్ఫ్లవరా అంటే ఏంటండే? సన్ఫ్లవర్ అండి అంటే పొద్దు తిరుగుడు పువ్వు నూనె. అయ్య బాబోయ్, పువ్వు నుండి నూనె తీస్తారా? అవును, ఆరోగ్యానికి ఇది చాలా మంచిది కూడాను. అంటే మా నువ్వుల నూనె వేరుశనగ నూనె కంటే మంచిదా? అంతకంటే ఎక్కువే. ఒకసారి ప్యాకెట్ చూడండి. బాబు సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ ఒకటి పైకెత్తి పట్టుకున్నాడు. ఎండ తగిలి నూనె స్వచ్ఛంగా బంగారంలా మెరిసిపోయింది. చూసారా ఎంత స్వచ్ఛమైన నూనె? ఏ గానుగ నూనెైనా ఇంత స్వచ్ఛంగా ఉండటం చూసారా మీరు? దీంతో వంట చేస్తే మీ శరీరం కూడా ఇంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నూనె రంగు చూసి బాబు మాటలు విని అందరూ కొనటం మొదలెట్టారు. ఆ విధంగా బాబు వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించాడు. వర్షాకాలం వెళ్లిపోయింది. కృష్ణయ్య మరోవైపు ఆవులకు పూజ చేసి గానుగలు తిప్పటం మొదలెట్టాడు. అప్పటికే నూనె కొరత ఉందన్న ఆలోచనతో ఎద్దులను పగలు రాత్రి కూడా తిప్పుతూ వీలైనంత నూనె ఉత్పత్తి చేయటం మొదలెట్టాడు. కాని మునుపటిలా కొనడానికి జనాలు రాలేదు. కృష్ణయ్య బయటికి వెళ్లినప్పుడు తెలిసిన వాళ్లు కనిపిస్తే విషయం చెప్పేవాడు. నర్సయ్య, గానుగలు తిరుగుతున్నాయి, వచ్చి నూనె తీసుకెళ్ళు. అబ్బే, సన్ఫ్లవర్ నూనె వాడేస్తున్నాగా, పైగా చవక కూడాను. ఎవరమ్ముతున్నారు? అదే బాబు ఉన్నాడు కదా, అతను. 1/2 కేజీ ప్యాకెట్ 30 రూపాయలంతే. కృష్ణయ్య తనకి తెలియకుండా ఎప్పుడు ఇంకో వ్యాపారి ఊళ్ళోకొచ్చాడని ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోయాడు. చెల్లాయి, గానుగలు తిరుగుతున్నాయి, నూనె కావాలంటే రా. అలాగే అన్నయ్య, కాని వంటకు మాత్రం సన్ఫ్లవర్ నూనె అలవాటైపోయింది. ఏంటి, 2 నెలల్లో అందరూ కొత్త నూనెకు అలవాటు పడిపోయారా? బహుశా తక్కువ ధరాని కాబోలు. కృష్ణయ్య అంతంత మాత్రంగా అమ్మకాలు చేస్తున్నా నిరాశపడలేదు. మరోవైపు బాబు డిమాండ్ బాగుండడంతో ఆదాయం వదులుకోలేక అడ్డదారులు తొక్కటం మొదలెట్టాడు. గోపి, మంచి నూనె ప్యాకెట్లు అయిపోయాయి. దుర్గారావు దగ్గరికెళ్ళి లూజు నూనె తీసుకురాపో. ఏంటి బాబు, లూజు నూనె? ప్యాకెట్లే కదా మీరెప్పుడు కొనేది. సరుకు రావడానికి వారం పడుతుందంట. అప్పటి వరకు ఊరికే కూర్చోనా? అసలే సన్ఫ్లవర్ నూనె బాగా అమ్ముడుపోతుందని మిగతా నూనెలన్నీ ఆపేశాను. ఇప్పుడు నా దగ్గర లేవంటే ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్తారు ఈ జనాలు. అందుకే లూజ్గా తీసుకురా. అట్టాగే బాబు. చవక నూనె ఇవ్వమను. చవక నూనెంటే? అదే ఆఖరున మిగిలిపోయిన అడుగు బొడుగు ఉంటుంది కదా, అందులో కాస్త చెత్త చెదరం ఉంటుంది. మనం వడకట్టి ఇచ్చేయొచ్చు. గోపి ఆశ్చర్యపోతూనే చెప్పిన పని చేయడానికి వెళ్ళాడు. కొద్ది రోజులు బాబు ఆ నూనెని వడకట్టి మంచి నూనె అని అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. అది అంతటితో ఆపకుండా దాన్నే కొనసాగిస్తూ వచ్చాడు. జనాలు అనారోగ్యం పాలవుతున్నా కూడా నూనెని అనుమానించలేదు. ఒకరోజు గోపి అలాగే నూనె డబ్బాలు ఎద్దుల బండి మీద వేసుకుని వస్తుండగా బండి చక్రం ఊడిపోయి డబ్బాలన్నీ పడిపోయాయి. చుట్టూ ఉన్న వాళ్లు సాయం చేయడానికి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లారు. అక్కడ చూస్తే నూనెలో ఏవేవో పురుగులు, పొట్టు కనిపించాయి. ఇదేంటయ్యా, ఈ నూనె ఇంత చండాలంగా ఉంది? ఏ నూనెది? అది సన్ఫ్లవర్ నూనె అండి. మరిదేంటయ్యా ఇంత ఘోరంగా ఉంది? పడేయడానికి తీసుకెళ్తున్నావా? అవునవ్వా, బాలే కనిపెట్టేశావు. పడేయడానికి ఊరవతలికి వెళ్ళాలి గాని ఊళ్ళోకొస్తున్నావేంటయ్యా? ఇంతలో అక్కడికొచ్చిన బాబు గోపి మీద అరవటం మొదలెట్టాడు. సరుకు నేలపాలైందన్న కోపంలో చుట్టూ ఎవరున్నారో చూడకుండా మాట్లాడేశాడు. ఒరే పనికి మాలినోడా, బంగారం లాంటి నూనెను నేలపాలు చేసేశావు కదరా సన్నాసి. బాబూ, బండి చక్రం ఊడిపోయి డబ్బాలు పడిపోయాయి. ఇందులో నా తప్పేమీ లేదు. ముందు మీరు నెమ్మదిగా మాట్లాడండి. నా నెల రోజుల ఆదాయాన్ని నేలపాలు చేసేశావురా ఎదవా. కట్టు, ముందు నా డబ్బు కట్టు, లేదా మట్టి పిండి నూనె పోగు చెయ్యి. ఆ నూనె మాకమ్ముతావా? అవును. అబ్బే, అదమ్మడానికి కాదండి, అది పడేసేదే.
అదే నేను చెప్పాను, తమరే వచ్చి చెడగొట్టారు. ఓరి పాపిస్తోడా, ఇలాంటి పురుగులు పట్టిన నూనె నువ్వు మాకు అమ్ముతున్నది? ఏం బాగుపడతావురా నువ్వు? మా ప్రాణాలు పోయినా పర్లేదన్నమాట నీకు. ఊళ్ళో అందరికీ విషయం తెలిసిపోయింది. పంచాయతీ చేసి బాబుని బాగా తన్నించి ఊరి నుండి గెంటేశారు. అయితే కృష్ణయ్య ఇంట్లో గానుగ మెల్లగా తిరుగుతూనే ఉంది. ఊళ్ళో బేరాలు పోతేనే కృష్ణయ్య ఇతరత్రా ప్రాంతాలు తిరిగి బేరాలు కుదుర్చుకొని నాణ్యమైన సరుకు అమ్ముతున్నాడు. మెల్లగా జనాలంతా మళ్లీ కృష్ణయ్య దగ్గరికే చేరారు. కృష్ణయ్య స్వయం కృషిని, కష్టాన్ని నమ్ముకున్నవాడు కాబట్టి అతను కృంగిపోకుండా మరో దారి వెతుక్కున్నాడు. ఇప్పుడు కృష్ణయ్య 2కు మరో 2 పెంచి 4 గానుగలు మొదలెట్టాడు. ఇటు ఊరి వాళ్లకి, అటు వేరే ప్రాంతాలకు కూడా నాణ్యమైన నూనెలు అందిస్తున్నాడు.